ఒక అడవిలో విక్రమ్ అనే యువసింహం ఉండేది. అది చాలా బలమైనది, వేగవంతమైనది. అడవిలో ఉన్న మిగిలిన సింహాల కంటే ఈ సింహం వేటలో ఆరితేరింది. అయితే దానికి ఒక చిన్న బలహీనత ఉండేది. దానికి నచ్చిన పని మాత్రమే చేసేది, పెద్దల మాట వినేది కాదు. నాకు ఎంతో బలముంది, ఎంతో వేగముంది, నాకు ఈ నియమాలు క్రమశిక్షణ ఎందుకు అని గర్వంగా ఫీల్ అయ్యేది. నియమాలను ధిక్కరించేది. ఆ అడవికి ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు మహాబల. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు: వేటగాడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సమయ పాలన, క్రమశిక్షణ లేని వేటగాడు తానే వేటగా మారుతాడు. ఒకరోజు అడవిలో తీవ్రమైన కరువు వచ్చింది. జంతువులన్నీ నీటి కోసం దూరంగా ఉన్న ఒకే ఒక మడుగు దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. ముసలి సింహాలు ఒక ప్రణాళిక వేశాయి. మనందరం కలిసి క్రమశిక్షణతో మడుగు చుట్టూ పొంచి ఉందాం. ఎవరూ తొందరపడకూడదు, సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండాలి అని నిర్ణయించుకున్నాయి. కానీ ఈ యువ సింహానికి ఓపిక లేదు. నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి ఏదో ఒక జంతువును పట్టుకుంటాను అని అనుకుంది. మిగిలిన సింహాలు వారించినా వినకుండా ఒంటరిగా మడుగు వైపు పరిగెత్తింది. ఆ సింహం రాకను గమనించిన జంతువులన్నీ చెల్లా చెదురుగా పారిపోయాయి. ఆ సింహం ఎంత వేగంగా పరిగెత్తినా ఏ ఒక్క జంతువు కూడా దొరకలేకపోయింది. పైగా ఆ తొందరపాటులో అడవిలో వేటగాళ్లు పెట్టిన ఒక పెద్ద గోతిలో పడిపోయింది. చివరికి ఫలితం ఏమిటంటే అక్కడ నియమాలు పాటించలేదు, పద్ధతి పాటించలేదు, కేవలం తొందరపాటు మాత్రమే ఉంది. ఆ గోతి నుంచి ఆ సింహం బయటపడలేకపోయింది. అడవికి కాబోయే రాజు అనుకున్న యువసింహం క్రమశిక్షణ లేకపోవడం వల్ల వేటగాళ్ళ చేతికి చిక్కి బోనులో బందీ అయింది. ఒకప్పటి స్వేచ్ఛాజీవి ఇప్పుడు సర్కస్ కంపెనీలో ఒక ప్రదర్శన వస్తువుగా మిగిలిపోయింది. అయితే సామర్థ్యం ఉన్నా సరిపోదు. ఆ యువసింహానికి బలముంది, కానీ క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేని బలం ఎప్పుడూ ప్రమాదకరమే. విజయం సాధించాలంటే తెలివితేటలతో పాటు వేచి చూసే ఓపిక కూడా ఉండాలి. అహంకారం ఉండొద్దు. నాకన్నీ తెలుసు అనుకోవడం పతనానికి మొదటి మెట్టు. గాలిపటం ఆకాశంలో ఎత్తుకు ఎగరాలంటే దానికి దారం కట్టి ఉండాలి. ఆ దారం తెగిపోతే గాలిపటం స్వేచ్ఛగా ఎగరదు, నేలపాలవుతుంది. మనిషి కూడా అంతే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.